So, good afternoon. So, previous class లో మనం హాఫ్ యాడర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా చూసాం. ఈరోజు ఫుల్ యాడర్ కి సంబంధించి 4 డిజిట్ బైనరీ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఏమైనా ఉంటే దాన్ని ఎలా యాడ్ చేయాలి అన్న విషయాలు క్లియర్గా ఒకసారి గమనిద్దాం. సో హాఫ్ యాడర్ ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్లుగా హాఫ్ యాడర్ అంటే 2 బైనరీ డిజిట్స్ని యాడ్ చేయడం కోసం వాడతాం. దానికి కంప్లీట్గా లాజిక్ డయాగ్రామ్ తీసుకున్నాం. అలాగనే లాజిక్ డయాగ్రామ్తో పాటు బ్లాక్ డయాగ్రామ్ కూడా తీసుకున్నాం. సో టుడే we would like to consider the full adder. So full adder importance ఏమి, అది ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో ఎటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తాం అనే విషయాలు ఈ క్లాస్ అయిపోయే లోపల తెలుసుకుంటాం. So we will learn what is a full adder and how full adder is going to utilize for our purpose, and how full adder can be add as much as many number of digits what we have with us. So all these things are supposed to be learned by us in this class. So let us have a look here. So the binary adder, full adder. So full adder is already we have seen some information. So that information is 3 inputs might be there for every full adder. 3 inputs ఉంటాయి కంపల్సరీగా. అలాగనే ఎప్పుడైనా సరే ఎడిషన్ తీసుకున్నట్లయితే 2 అవుట్పుట్స్ కామన్గా ఉంటాయి. ఇన్పుట్స్ ఎన్ని ఉన్నప్పటికీ సో అవుట్పుట్స్ మాత్రం 2 ఉంటాయి ఎప్పుడు కూడాను. ఆ అవుట్పుట్స్ ఏమంటే ఒకటి సమ్ అని చెప్పేసి, రెండవది క్యారీ అని చెప్పేసి. సమ్ వచ్చేసేమో యాక్చువల్ డిజిట్, అదే కాలం డిజిట్గా రాస్తాం. క్యారీ ఏమో నెక్స్ట్ కాలంకి ఫార్వర్డ్ చేస్తాం, నెక్స్ట్ కాలంకి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. సో ఇది జనరల్గా జరిగే ఎడిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. హౌఎవర్ హియర్ మనకి 3 ఇన్పుట్స్ ఉంటాయి, 3 ఇన్పుట్స్ ఉన్నాయి. ఆ ఇన్పుట్స్ ఏమంటే y and z. Y is the first input and z is another input, and the third input will be x. Okay, ఎందుకు ఇలా తీసుకోవాల్సి వచ్చింది, xyz కి ఎందుకు చెప్పట్లేదు, y and z అని ఫస్ట్ ఎందుకు చెప్తున్నారు అంటే చిన్న ఇష్యూస్ ఉన్నాయి, మనకి కన్సిడర్ చేయాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. As I just before quoted, so we have 2 different types of symbols. Symbol number 1, that is yes, s is sum, and c, second symbol c is carry. ఈ రెండు కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఈ రెండింటి వల్ల మనకి వచ్చే ఉపయోగం ఏంటి, ఎందువల్ల వీటిని వాడుతూ ఉంటామంటే ఒక బిట్ని అంటే సెట్ ఆఫ్ బిట్స్ని యాడ్ చేసినప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ సింబల్ క్యారీ సమ్ అండ్ క్యారీస్లో మాత్రమే ఉంటుంది. సో అయితే ఈ సమ్ క్యారీస్లో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ని మన యూజర్కి డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. ఓకే, లెట్ us ఎగ్జామిన్ సమ్ ఆర్. సో ఇక్కడ ఒకసారి ట్రూత్ టేబుల్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ట్రూత్ టేబుల్లో ఒకసారి హాఫ్ యాడర్ని దృష్టిలో పెట్టుకొని ఒక రకంగా మాట్లాడాల్సి ఉంటుంది, పూర్తిగా ఫుల్ యాడర్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక రకంగా మాట్లాడవలసి ఉంటుంది. అట్లా 2 రకాల ఇష్యూస్ మనం మాట్లాడాలి. అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒకసారి. సో ట్రై టు అబ్జర్వ్, స్టిల్ పీపుల్ ఆర్ జాయినింగ్. సో ఇక్కడ ఒక చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేయండి. సో సమ్ విషయం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ సమ్ వాల్యూ ఎప్పుడైతే 3 ఇన్పుట్స్లో ఒకే ఒక 1 ఉంటుందో అక్కడ సమ్ వస్తూ ఉంటుంది. సిచ్యువేషన్ అది కానివ్వండి, లేదు 3 ఇన్పుట్స్ కలిపి ఆల్ ఇన్పుట్స్ విల్ బి ఈక్వల్ టు 1 ఇది కానివ్వండి, లేదు ఇక్కడ గమనించండి ఈ కండిషన్లో మనకి సో సమ్ ఈక్వల్ టు 1 ఉంది, ఈ కండిషన్లో మనకి సమ్ ఈక్వల్ టు 1 ఉంది, అలాగనే ఈ కండిషన్లో సమ్ ఈక్వల్ టు 1 ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్కడైతే 3 ఇన్పుట్స్లో ఒక ఇన్పుట్ ఈక్వల్ టు ఈదర్ ఆఫ్ 1 ఇన్పుట్స్ విల్ బి ఈక్వల్ టు సో 1, దెన్ సమ్ విల్ బికమ్స్ యాజ్ 1. ఇక్కడ గమనించండి, ఇక్కడ జెడ్కి సంబంధించిన వాల్యూ 1గా ఉంది, ఇక్కడ వైకి సంబంధించిన వాల్యూ 1గా ఉంది, ఇక్కడ వచ్చేసి ఎక్స్ సంబంధించిన వాల్యూ 1గా ఉంది, ఇక్కడ 3 XYZ మొత్తం కూడా కలుపుకొని ఈక్వల్ టు 1గా ఉంది. ఈ కండిషన్స్లో మనకు సమ్ వాల్యూ 1గా వచ్చింది. యూ నీడ్ టు అబ్జర్వ్ దిస్ వన్. అలాగనే క్యారీ వాల్యూ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను. క్లారిఫికేషన్ ఏమంటే
మూడు వేరియబుల్స్ని అంటే మూడు లిటరల్స్ని ఫుల్ యాడర్కి అప్లై చేస్తూ ఉంటాం. మూడు లిటరల్స్లో ఏదో ఒక లిటరల్ వాల్యూ ఒకటి కానీ, లేదు మూడు లిటరల్స్ వాల్యూ ఒకటి కానీ, సింగిల్ లిటరల్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు 1, అదర్వైజ్ 3 లిటరల్స్ వాల్యూ ఈక్వల్ టు 1. ఈ కండిషన్స్లో మాత్రమే మనకి సమ్ ఈక్వల్ టు 1 వచ్చింది. క్యారీ 1 రావాలంటే ఏంటో ఒకసారి గమనిద్దాం. క్యారీ 1 రావాలంటే, సో లెట్ మీ టేక్ సమ్ అదర్ కలర్, దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సో క్యారీ 1 ఎక్కడెక్కడ వచ్చిందో గమనించండి. సో దిస్ ఈజ్ క్యారీ 1. సో here carry 1 is here and carry 1 is here. In this case carry 1 and in this case carry 1. వాటి యొక్క ఇన్పుట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఏ రెండు ఇన్పుట్స్ అయితే ఒకటిగా ఉందో, అంటే ఒక ఇన్పుట్ మాత్రమే 0 ఉండాలి, మిగతా రెండు ఒకట్లుగా ఉండాలి. ఒక ఇన్పుట్ మాత్రమే 0గా ఉండాలి, మిగతా రెండు ఇన్పుట్స్ ఒకటిగా ఉండాలి. ఇది ఒక కండిషను. రెండో కండిషను అన్ని ఇన్పుట్స్ ఒకటిగా ఉండాలి. అంటే ఇది రెండిట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఈ పర్టికులర్ సినారియో వచ్చేసి రెండిట్లో పార్టిసిపేట్ చేస్తుంది. సమ్లో క్యారీలో రెండిట్లో ఉంటుంది. కానీ క్యారీ రావాలంటే మనం అప్లై చేసిన 3 ఇన్పుట్స్లో ఏ 2 ఇన్పుట్స్ ఒకటి ఉన్నా సరే క్యారీ ఒకటిగా వస్తుంది. మిగతా అన్ని సిచ్యువేషన్స్లో క్యారీ 0. గమనించండి, ఇక్కడ హియర్ ఆల్ జీరోస్ ఆర్ దేర్. ఇక్కడ అన్ని 0లు ఉన్నాయి కాబట్టి సమ్ క్యారీ 2 0లే. సో ఇక్కడ ఒకే ఒకటి ఉంది కాబట్టి, అంటే 3 ఇన్పుట్స్లో అప్లై చేసిన 3 ఇన్పుట్స్లో ఈ పర్టికులర్ ప్లేస్లో ఒకటే ఉన్నది కాబట్టి సమ్ క్యారీ ఈక్వల్ టు 0 అయింది. అలాగే ఇక్కడ కూడా సింగిల్ 1 ఉంది కాబట్టి, ఈ ప్లేస్లో కూడా సింగిల్ 1 ఉంది కాబట్టి ఆబ్వియస్లీ క్యారీ ఇక్కడ 0 ఉంది. ఇక్కడ కూడా ఒకటి మాత్రమే, అంటే x ఈక్వల్ టు 1 ఉంది, yzలు 0 ఉన్నాయి కాబట్టి క్యారీ ఈక్వల్ టు 0 ఉంది. అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. when all input bits are equal to 0, then output is 0. And S output will be equal to 1. రెండు కండిషన్స్ ఇక్కడ. when only one input is equal to 1 or when all 3 inputs equal to 1. These are the two conditions. S equal to 1 రావాలంటే. అలాగే Cకి సంబంధించింది కూడా సేమ్ అదే, అంటే క్యారీకి సంబంధించింది కూడా. అవుట్పుట్ ఆఫ్ క్యారీ విల్ బి ఈక్వల్ టు 1. సో ఇక్కడ కూడా రెండు కండిషన్స్. ఇఫ్ సో 2 or 3 inputs are equal to 1 here. ఓకే, సో ఇలా ఈ రెండు కండిషన్స్లో క్యారీ సో ఒకటిగా వస్తుంది. పై రెండు కండిషన్స్లో క్యారీ సమ్ ఒకటిగా వస్తుంది. సో ఈ కండిషన్స్లో మనం ఫుల్ యాడర్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తాం. అయితే ఇక్కడ ఒకసారి తుడుపుతున్నాను, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మీరు టెక్స్ట్ బుక్ను ఒకసారి రిఫర్ చేసినట్లయితే సో ఫుల్ యాడర్ని యాక్టివేట్ చేయాలంటే 2 హాఫ్ యాడర్స్ని వాడండి అని చెప్తారు. 2 హాఫ్ యాడర్స్ని వాడండి అని చెప్తారు. 2 హాఫ్ యాడర్, ఒక హాఫ్ యాడర్ వచ్చేసి ఎంత మీద అప్లై చేస్తుంది అంటే ఈ ఎన్ని బిట్స్ మీద అప్లై చేస్తుంది? ఓన్లీ 2 బిట్స్ మీద మాత్రమే అప్లై అవుతుంది. అలాగనే ఇంకొక హాఫ్ యాడర్ ఇంకొక 2 బిట్స్. మరి మనకి ఇక్కడ 3 బిట్స్ ఇన్పుట్ ఉన్నాయి కదా, ఎలా అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. YZ ఎందుకని ఇక్కడ నేను YZ గా చెప్పాను, ఆ తర్వాత మూడో బిట్ ఎందుకని X గా చెప్పాను, ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అబ్జర్వ్ సో దిస్ పర్టికులర్ ఏరియా, ఈ ఏరియా వరకు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో Xని మర్చిపోండి కాసేపు, YZ వాల్యూస్ మాత్రమే కన్సిడర్ చేయండి. సో 0 0 0 1 1 0 1 1 అంటే ఇది 0 అని, ఇది 1 అని, ఇది 2 అని, ఇది 3 అని. అలాగనే సేమ్ అదే ప్యాటర్న్ కింద కూడా అబ్జర్వ్ చేయండి. 0 0 0 1 1 0 1 1 అంటే YZ వాల్యూస్ సో హాఫ్ యాడర్ ప్లస్ హాఫ్ యాడర్ కింద కన్సిడర్ అవుతుంది. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, ఇది కూడా హాఫ్ యాడర్ లాగానే కనిపిస్తుంది. సో YZ వాల్యూస్ ఇంకొక కలర్తో డ్రా చేస్తున్నాను, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇది హాఫ్ యాడర్ కింద కన్సిడర్ చేస్తుంది. ఇంకొకసారి గమనించినట్లయితే ఎక్స్ వాల్యూస్ని నేను క్యారీగా కన్సిడర్ చేస్తాను, అంటే ప్రీవియస్ క్యారీగా కన్సిడర్ చేస్తాను. ప్రజెంట్ క్యారీ కాదు, ప్రీవియస్గా, అంటే ముందు కాలంలో ఎడిషన్స్ మొత్తం చేసిన తర్వాత ఒకవేళ క్యారీ వస్తే ఆ క్యారీని ఎక్స్ రూపంలో నేను కన్సిడర్ చేస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ప్రీవియస్ క్యారీ అంటే ఇంతవరకు ఎటువంటి ఎడిషన్ జరగలేదు కాబట్టి 0. సో ఈ 0 ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. సో దిస్ 0 హ్యాస్ బీన్ ప్లేస్డ్ హియర్ and this 0 has been placed here and this 0 has been placed here and ఇక్కడ 1 వచ్చింది. ఇక్కడ 1 వచ్చింది కాబట్టి
ఒకటిని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. ఈ కేసు ఒకటి మాత్రం కొంచెం డిఫరెంట్ కేసు. ఇది ఈ ఒక్క కేసుని మనం కన్సిడర్ చేయకూడదు. సో ఈ డిస్కషన్లో కన్సిడర్ చేయకూడదు, ఈ పర్టికులర్ డిస్కషన్లో కన్సిడర్ చేయకూడదు. ఈ ఒకటిని సో ఇక్కడికి ఫార్వర్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫార్వర్డ్ చేసిన తర్వాత ఈ సెట్ వరకు, ఈ పర్టికులర్ సెట్ వరకు అంటే రెండవ సెట్ వరకు మనకి ఇన్పుట్స్లో అంటే ఎక్స్ వై వాల్యూ జెడ్ వాల్యూ ఇన్పుట్స్లో సో క్యారీ ఈక్వల్ టు 1 అవుతుంది. కంటిన్యూస్గా క్యారీ ఈక్వల్ టు 1 అవ్వాలి. అలాగే నెక్స్ట్ ఇన్పుట్స్ కూడా క్యారీ ఈక్వల్ టు 1, నెక్స్ట్ ఇన్పుట్ కూడా క్యారీ ఈక్వల్ టు 1, నెక్స్ట్ ఇన్పుట్ కూడా క్యారీ ఈక్వల్ టు 1. ఈ విధంగా మనకి సో అంటే రెండు హాఫ్ యాడర్స్, ఫస్ట్ హాఫ్ యాడర్ క్యారీ ఇన్పుట్ ఏమో 0, సెకండ్ హాఫ్ యాడర్ క్యారీ ఇన్పుట్ వచ్చేసి సో 1 కింద కన్సిడర్ చేస్తాం. కన్సిడర్ చేస్తే వచ్చేదే మనకి సో ఫుల్ యాడర్ అవుతుంది. ఓకే, ఇది ఒకవేళ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా డోంట్ వరీ, దీని గురించి అయితే మీరు వరీ అవ్వద్దు, వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. బికాస్ ఇట్ ఈస్ జస్ట్ ఫర్ యర్ ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్ గివెన్. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే దీన్ని ఇచ్చాను. దీని గురించి మీరు పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇకపోతే లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఇప్పుడు మనం ఇంతవరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేను. అంటే ఫుల్ యాడర్ గమనించినట్లయితే 3 ఇన్పుట్స్ ఉంటాయి, కంపల్సరీ 3 ఇన్పుట్స్ ఉంటాయి, 2 అవుట్పుట్స్ ఉంటాయి. ఆ ఇన్పుట్ వేరియబుల్స్ ఏమంటే YZ అండ్ X, YZ అండ్ X. ఇంతవరకు మనకి ఇన్పుట్స్ ఉన్నాయి ఇక్కడ. దీస్ ఆర్ 3 ఇన్పుట్స్. అలాగే అవుట్పుట్స్ వచ్చేసి ఒక సిగ్నల్ ఏమో ఎస్, రెండోది వచ్చేసాము క్యారీ సి. ఓకే, ఎస్ వాల్యూ ఎప్పుడు 1గా ఉంటుందంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అవుట్పుట్ ఆఫ్ ఎస్ విల్ బి ఈక్వల్ టు 1 వెన్ 2 కండిషన్స్. ఇక్కడ ఫస్ట్ కండిషన్ అప్లై చేసిన ఇన్పుట్స్ మొత్తంలో ఒకే ఒకటి, అంటే 3 ఇన్పుట్స్ లో ఒక ఇన్పుట్ 1 అయి ఉండాలి, లేదు ఆల్ ఇన్పుట్స్ ఈక్వల్ టు 1. అంటే 001, 010, 100 అండ్ 111 ఇలాంటి కండిషన్స్ అలా ఉండి ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఎస్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో క్యారీ సి అవుట్పుట్ 1 ఎప్పుడు వస్తుందంటే అప్లై చేసిన అంటే సప్లై చేసిన 3 ఇన్పుట్స్ లో అట్లీస్ట్ 2 ఇన్పుట్స్ ఈక్వల్ టు 1 ఉండాలి, లేదు 3 ఈక్వల్ టు 1 ఉండాలి. ఈ 2 కండిషన్స్ లో మనకి ఇక్కడ సి ఈక్వల్ టు 1 వస్తుంది. సో దిస్ ఈస్ ది బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ఫుల్ యాడర్. అయితే ఇంతవరకు నో ప్రాబ్లం, ఇంతవరకు పెద్ద ఇష్యూ లేదు. కానీ మనం ఇక కన్సిడర్ చేయబోయే ఇవాల్యుయేషన్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. ఈ ఇవాల్యుయేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. లెట్ మీ ఓపెన్ వన్ మోర్ అప్లికేషన్ ఫర్ యూ. సో టు ఇవాల్యుయేట్ చేయడం కోసం ఇంకొక అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. ఆ అప్లికేషన్ చూద్దాం. సో లుక్ ఎట్ దిస్. నేను ఇక్కడ ఆల్రెడీ కాపీ చేసి పెట్టాను. ఫుల్ యాడర్ ట్రూత్ టేబుల్ ఆల్రెడీ ఇక్కడ కాపీ చేసి పెట్టాను. ఒక్కసారి ఎస్ ఎక్కడెక్కడ 1 ఉందో గమనిద్దాం. దిస్ ఇస్ ది ప్లేస్ వేర్ ఎగ్జాక్ట్లీ ఎస్ ఈక్వల్ టు 1. దిస్ ఇస్ ది ప్లేస్ వేర్ ఎగ్జాక్ట్లీ ఎస్ ఈక్వల్ టు 1. ఇక్కడ కూడా ఎస్ అనేది 1గా ఉంది, ఇక్కడ కూడా ఎస్ ఈక్వల్ టు 1గా ఉంది. అంటే ఈ 4 ప్లేసెస్ లో ఎస్ ఈక్వల్ టు 1గా ఉంది. వీటికి సంబంధించి లెట్ మీ రైట్ సంథింగ్ హియర్. సో ఎస్ ఈక్వల్ టు ఫస్ట్ కాంబినేషన్, మిన్ టర్మ్ కాంబినేషన్ ఏంటండి, ఎక్స్ కాంప్లిమెంట్ వై కాంప్లిమెంట్ సో జెడ్ ప్లస్, దట్ ఈస్ ది ఫస్ట్ కాంబినేషన్. అండ్ సెకండ్ వన్ ఇది ఎక్స్ కాంప్లిమెంట్ సో వై Z complement, this is the second combination, plus third combination, gamaninchandi, this is the third combination. So x y complement z complement, this is the third one. And the last one, final one, fourth one vachesi x y z. దీన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. అంటే కార్నా మ్యాప్ వాడి సాల్వ్ చేయొచ్చు, లేదు డైరెక్ట్గా మనం మినిమైజేషన్ ద్వారా, అంటే బేసిక్ రూల్స్ అప్లై చేసి మినిమైజేషన్ ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు. బెటర్ ఏంటంటే మినిమైజేషన్ ద్వారా సాల్వ్ చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది కార్నా మ్యాప్స్ కంటే కూడా. కార్నా మ్యాప్స్ లో ఎక్కడ పడితే అక్కడ వస్తాయి కాబట్టి, ఇది కార్నా మ్యాప్స్ విషయం చూసినా సరే నో ప్రాబ్లం. ఇది 3 వేరియబుల్ మ్యాప్ కాబట్టి డ్రా చేస్తాను మీకోసం, ఇబ్బంది లేకుండా ఉండేది కూడా డ్రా చేస్తాను, కానీ చివరిలో తుడిపేస్తాను, అది ఉంచను. సో ఇక్కడ 3 వేరియబుల్ మ్యాప్ కాబట్టి మన మ్యాప్ ఇక్కడ గమనించండి. దిస్ ఈస్ 3 వేరియబుల్ మ్యాప్. ఈ 3 వేరియబుల్ మ్యాప్ లో రోస్ వచ్చేసేమో సో ఒక ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేస్తే, ఒక లెటర్ ఐడెంటిఫై చేస్తే కాలమ్స్ 2 లెటర్స్ ఐడెంటిఫై చేస్తాయి. దిస్ ఈజ్ ఎక్స్ అండ్ దిస్ ఈజ్ YZ. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇది 0 1 2 3, దిస్ ఈజ్ 4, సో 5 6 7 అంతే కదా వాల్యూస్ ఇవి. దీని ప్రకారం మనకున్న వాల్యూస్ ని ప్లాటప్ చేసుకుంటే ఎక్కడెక్కడ సమ్ ఉందో చూడండి. సమ్ 1 దగ్గర ఉంది. ఓకే, 0 1
this is 0. So 0 0 0 1, so 1 1 1 0, ఇది కామనే. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 0 0 1 అంటే ఒకటో ప్లేస్ లో ఉంది. దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 1. ఎస్, 1 హ్యాస్ బిన్ ప్లేస్డ్. ఆ తర్వాత 2 దగ్గర ఉంది. దిస్ ఈజ్ 2 అండ్ దిస్ హియర్ ఇట్ ఈస్ 3. 3 దగ్గర మనకి ఎటువంటి సమ్ వాల్యూ ఈక్వల్ టు 1 గా లేదు. తర్వాత 4, దిస్ ఈజ్ 4 అండ్ దెన్ తర్వాత సో 5 లేదు, సో 6 లేదు, తర్వాత 7 ఉంది. గమనించండి, ఎక్కడ కూడా రోలింగ్స్ పోవు, ఎక్కడ రోలింగ్స్ పోవు. ఓకేనా, ఏ ఒక్క ఎలిమెంట్ కూడా రోలింగ్ పోదు కాబట్టి దాన్ని మనం సాల్వ్ చేయడానికి అవ్వదు కనుక మనం బెటర్ ఏమంటే కామన్ తీసి ఏదన్నా ఇంకేదన్నా ఆపరేషన్స్ రావడానికి అవకాశం ఉన్నాయని చెక్ చేసుకుంటాం. కాబట్టి ఇది అవసరం లేదు, ఈ కార్నర్ మ్యాప్ ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే సాల్వ్ చేయడానికి అవ్వదు కాబట్టి ఈ కార్నర్ మ్యాప్ని అంటే రోలింగ్స్ గమనించండి. దిస్ ఈజ్ సింగిల్ రోల్, దిస్ ఈజ్ సింగిల్ రోల్, దిస్ ఈజ్ సింగిల్ రోల్ అండ్ హియర్ ఆల్సో సింగిల్ రోల్. అంటే ఈ కార్నర్ మ్యాప్ ద్వారా మనకి మినిమైజ్ అయ్యేది ఏమీ కనిపించట్లేదు కనుక నేను ఉంచాల్సిన అవసరం లేదు. సో కాబట్టి లెట్ మీ ఎలిమినేట్ ఎవ్రీథింగ్ హియర్ అండ్ సాల్వ్ దిస్ ఎక్స్ప్రెషన్ బై యూజింగ్ మినిమైజేషన్. అంటే మనకి బేసిక్ పాస్లేట్స్ ఉన్నాయి కదా, ఆ ప్రకారంగా మినిమైజ్ చేద్దాం. దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ రెండిట్లో సో నేను ఎక్స్ కాంప్లిమెంట్ కామన్ తీద్దాం అనుకుంటున్నాను. ఎక్స్ కాంప్లిమెంట్ ఇంటూ సో వై కాంప్లిమెంట్ జెడ్ ప్లస్ సో వై జెడ్ కాంప్లిమెంట్ ప్లస్ ఈ రెండిట్లో ఎక్స్ అని కామన్ తీద్దాం అనుకుంటున్నాను. ఎక్స్ అనే వాల్యూని కామన్ తీద్దాం అనుకుంటున్నాను. సో ఎక్స్ ఇంటూ సో వై కాంప్లిమెంట్ జెడ్ కాంప్లిమెంట్ ప్లస్ సో వై జెడ్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఒక్క నిమిషం ఒకసారి ఆలోచించండి. ఎక్స్ కాంప్లిమెంట్ వై ప్లస్ ఎక్స్ వై కాంప్లిమెంట్, మనకు ఒక చిన్న ఎక్స్క్లూజివ్ ఆర్ అనే ఒక పర్టికులర్ ఆపరేషన్ ఉంది. సో ఎక్స్ కాంప్లిమెంట్ వై ప్లస్ సో ఎక్స్ వై కాంప్లిమెంట్, దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఆర్. అదే ఎక్స్క్లూజివ్ నార్ తీసుకున్నట్లయితే సో ఎక్స్ కాంప్లిమెంట్ వై కాంప్లిమెంట్ ప్లస్ సో ఎక్స్ వై, దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ నార్. అంటే ఎక్స్క్లూజివ్ ఆర్ ఏ ఆపరేషన్ అయితే చేస్తుందో దానికి క్వైట్ ఆపోజిట్ అంటే ఉల్టా ఆపరేషన్ ఎక్స్క్లూజివ్ నార్ చేస్తుంది. కాబట్టి ఇదేమో ఎక్స్క్లూజివ్ ఆర్ కింద కన్సిడర్ చేసినట్లయితే ఇదేమో ఎక్స్క్లూజివ్ నార్ కింద కన్సిడర్ అవుతుంది. అంటే ఎక్స్క్లూజివ్ నార్ ఇంకొక రకంగా ఏం రాయొచ్చు అంటే ఇట్ కుడ్ ఆల్సో బి రిటర్న్ ఎక్స్క్లూజివ్ ఆర్ సో హోల్ కాంప్లిమెంట్ కింద రాయొచ్చు కదా. హోల్ కాంప్లిమెంట్ కింద రాస్తే ఎక్స్క్లూజివ్ నారేగా. ఓకే, అంటే అండ్కి హోల్ కాంప్లిమెంట్ చేస్తే నాండ్ అవుతుంది, అలాగనే ఆర్కి హోల్ కాంప్లిమెంట్ చేస్తే నార్ అవుతుంది. అట్లానే ఎక్స్క్లూజివ్ ఆర్ని హోల్ కాంప్లిమెంట్ చేసినట్టయితే ఎక్స్క్లూజివ్ నార్ అవుతుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సో దిస్ ఈస్ వై ఎక్స్క్లూజివ్ ఆర్ జెడ్. ఓకేనా, దట్ ఈక్వల్ టు సో ఎక్స్ కాంప్లిమెంట్ సో వై ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ జెడ్. ఓకే, ప్లస్ ఇప్పుడే అనుకున్నాం ఎక్స్ ఇంటూ ఇది ఎక్స్క్లూజివ్ నార్. యాక్చువల్గా ఎక్స్క్లూజివ్ నార్ని ఇంకొక రకంగా ఎలా రాయొచ్చు అంటే ఎక్స్క్లూజివ్ ఆర్ కాంప్లిమెంట్ కింద రాయొచ్చు. కాబట్టి వై ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ సో జెడ్ హోల్ కాంప్లిమెంట్ అంటే ఇది ఎక్స్క్లూజివ్ నార్ ఆపరేషన్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది మొత్తాన్ని సమ్ వై అనుకోండి, ఇది మొత్తాన్ని సమ్ ఏదో ఒక వాల్యూ అనుకోండి, సమ్ వై అనుకోండి. ఎక్స్ కాంప్లిమెంట్ వై ప్లస్ ఎక్స్ వై కాంప్లిమెంట్ అంటే ఫైనల్ గా మనకు వచ్చే అవుట్పుట్ ఎక్స్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ సో వై ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్. అంటే మీకు ఇంకా క్లారిటీ రాకపోయినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈ క్వాంటిటీ మొత్తాన్ని ఈ పర్టికులర్ క్వాంటిటీ మొత్తాన్ని సో వై ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ జెడ్ విల్ బి ఈక్వల్ టు దిస్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు సమ్ ఏదో సమ్ పి అనుకోండి, సమ్ పి. దాని ప్లేస్ లో అది సబ్స్టిట్యూట్ చేసినట్టయితే సో ఎక్స్ కాంప్లిమెంట్ పి వేర్ పి ఈక్వల్ టు వై ఎక్స్క్లూజివ్ ఆర్ జెడ్ అని అర్థం. ఎక్స్ కాంప్లిమెంట్ పి సో ఎక్స్ పి కాంప్లిమెంట్. ఇప్పుడు దీన్ని మనం ఒకవేళ ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ మనం ఎక్స్క్లూజివ్ ఆర్ ప్రకారం రాసినట్టయితే ఎక్స్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ పి. యాక్చువల్లీ పి అంటే కొంత వాల్యూ ఉంది మన దగ్గర, ఆ వాల్యూ ఏంటంటే వై ఎక్స్క్లూజివ్ ఆఫ్ దట్. సో దెర్ఫోర్ ఎక్స్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ సో వై ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ జెడ్.
మీకు అర్థం కావడం కోసం పి అని పెట్టాను, మామూలుగా అయితే పి పెట్టాల్సిన అవసరం లేదు. అంటే సమ్ ఆపరేషన్ కావాలి అంటే సో దిస్ ఇస్ ది సమ్ ఆపరేషన్ ఫ్రమ్ సో 3 వేరియబుల్స్ విచ్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఈ విధంగా చేయొచ్చు మనం. ఓకే, లెట్ మరొకసారి మాట్లాడతాను దీని గురించే, ఎందుకంటే అర్థం కావాలి కాబట్టి. సో ఇక్కడ ఒకసారి గమనించండి. సో ఒకటో ప్లేస్లో సమ్ వాల్యూ ఈక్వల్గా ఉంది, రెండో ప్లేస్లో సమ్ వాల్యూ ఈక్వల్గా ఉంది ఈ ప్లేస్లో, అలాగనే ఫోర్త్ ప్లేస్లో ఈక్వల్గా ఉంది, సెవెంత్ ప్లేస్లో ఈక్వల్గా ఉంది. సో ఫస్ట్ ప్లేస్ వాల్యూ ఎక్స్ కాంప్లిమెంట్ వై కాంప్లిమెంట్ జెడ్, రెండో ప్లేస్ వాల్యూ సో ఎక్స్ కాంప్లిమెంట్ వై జెడ్, దిస్ ఇస్ ది ఫస్ట్ అండ్ దిస్ ఇస్ ది సెకండ్. అండ్ నాలుగోది వచ్చేసి ఎక్స్ వై కాంప్లిమెంట్ జెడ్ కాంప్లిమెంట్ అంటే 1 0 0 కాబట్టి, అలాగనే 3 1 ఉన్నాయి కాబట్టి ఎక్స్ వై జెడ్. సో ఎక్స్ కాంప్లిమెంట్ ఈ రెండు టర్మ్స్ లో ఎక్స్ కాంప్లిమెంట్ ని కామన్ తీస్తున్నాను, ఎక్స్ కాంప్లిమెంట్ ఇంటూ వై కాంప్లిమెంట్ జెడ్ ప్లస్ వై జెడ్ కాంప్లిమెంట్ ప్లస్ ఈ రెండు టర్మ్స్ లో సో ఎక్స్ వై సారీ ఎక్స్ ని కామన్ తీస్తున్నాను, ఎక్స్ ఇంటూ వై కాంప్లిమెంట్ జెడ్ కాంప్లిమెంట్ ప్లస్ వై జెడ్. ఈ పాయింట్ లో మీరు కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏమంటే వై కాంప్లిమెంట్ జెడ్ ప్లస్ వై జెడ్ కాంప్లిమెంట్ దిస్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ YZ అంటే y ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ Z అని అర్థం. దీన్ని తీసుకున్నట్టయితే దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ నార్ y ఎక్స్క్లూజివ్ నార్ ఆఫ్ Z అని అర్థం ఇక్కడ. అయితే y ఎక్స్క్లూజివ్ నార్ ఆఫ్ Z ని ఎక్స్క్లూజివ్ ఆర్ లోకి మార్చాలి అంటే ఈ విధంగా మార్చాల్సి ఉంటుంది. ఎనీ ఎక్స్క్లూజివ్ నార్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎక్స్క్లూజివ్ ఆర్ బై టేకింగ్ ఇట్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఆర్. ఎక్స్క్లూజివ్ నార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్క్లూజివ్ ఆర్ కాంప్లిమెంట్. ఇలా కాంప్లిమెంట్ తీసుకుంటే మనకి ఎక్స్క్లూజివ్ నార్ కింద వర్కౌట్ అవుతుంది. మనం ఇక్కడ చేయాల్సిన పని కూడా ఈజీ అవుతుంది. సో కాబట్టి దీన్ని ఏం చేస్తున్నానంటే ఎక్స్ కాంప్లిమెంట్ ఇంటూ వై ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ జెడ్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ జెడ్ హోల్ కాంప్లిమెంట్. ఇది ఎలా ఉంది చూడటానికి, సో ఎక్స్ కాంప్లిమెంట్ పి ప్లస్ ఎక్స్ పి కాంప్లిమెంట్. యాక్చువల్గా ఎక్స్ కాంప్లిమెంట్ పి ఎక్స్ పి కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ పి అని అర్థం. ఇక్కడ పి అంటే ఇక్కడ ఒక వాల్యూని ఇక్కడ ఆల్రెడీ ఇనిషియేట్ చేసుకున్నాం కాబట్టి ఎక్స్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ వై ఎక్స్క్లూజివ్ ఆఫ్ జెడ్. అంటే మీ ఇన్పుట్స్ మొత్తం కూడాను ఈ విధంగా పాస్ చేసుకుంటూ వెళ్ళి ఉన్నట్లయితే ఆబ్వియస్లీ మనకు కావాల్సిన అవుట్పుట్ అలా వస్తూ ఉంటుంది. ఓకే, సో నౌ దీనికి సంబంధించి అంటే ఎస్కి సంబంధించి అయిపోయింది. ఇక్కడ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మొత్తం ఎస్కి సంబంధించి కంప్లీట్గా మాట్లాడేసాం. ఇకపోతే సి క్యారీకి సంబంధించి ఏంటో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. క్యారీకి సంబంధించి ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్యారీ ఎక్కడెక్కడ ఉందండి. సో లెట్ మీ ఎలిమినేట్ ఎవ్రీథింగ్. ఇక్కడ మొత్తం తుడుస్తాను ఎందుకంటే కొంచెం కన్ఫ్యూషన్ ఉంది కాబట్టి. సో వీటిని తుడుస్తాను. ఎస్ తుడిచేసాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గమనించండి. సో క్యారీ ఈ ప్లేస్ లో క్యారీ ఉంది. దిస్ ఇస్ ది ప్లేస్ వేర్ ఎగ్జాక్ట్లీ క్యారీ ఈక్వల్ టు 1 అండ్ హియర్ క్యారీ ఈక్వల్ టు 1, హియర్ క్యారీ ఈక్వల్ టు 1 అండ్ ఆల్సో హియర్ క్యారీ ఈక్వల్ టు 1. These are the 4 places. గమనించండి, క్యారీ ఈక్వల్ టు 1 హియర్, క్యారీ ఈక్వల్ టు 1 హియర్, క్యారీ ఈక్వల్ టు 1 హియర్ అండ్ ఆల్సో హియర్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే క్యారీ సి విల్ బి ఈక్వల్ టు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఎక్స్ కాంప్లిమెంట్ వై జెడ్, దట్ ఈస్ ది ఫస్ట్ ఆపరేషన్. ఎక్స్ కాంప్లిమెంట్ వై జెడ్ ప్లస్ రెండవది ఏంటండి ఎక్స్ వై కాంప్లిమెంట్ జెడ్, ఎక్స్ వై కాంప్లిమెంట్ జెడ్ ప్లస్ మూడోది ఏంటండి ఎక్స్ వై జెడ్ కాంప్లిమెంట్ ప్లస్ ఎక్స్ వై జెడ్. దిస్ ఇస్ ది లాస్ట్ వన్. ఇవి వాల్యూస్. ఫస్ట్ వన్ వచ్చేసేమో సో 0 ఉంది కాబట్టి కాంప్లిమెంటరీ ఫామ్, 1 1 ఉంది కాబట్టి ఆర్డినరీ ఫామ్. కాబట్టి ఎక్స్ కాంప్లిమెంట్ వై జెడ్ ప్లస్ పోతే ఎక్స్ ఇంటూ వై కాంప్లిమెంట్ జెడ్. ఇక్కడ గమనించండి ఎక్స్ వై కాంప్లిమెంట్ జెడ్ పోతే ఎక్స్ వై జెడ్ కాంప్లిమెంట్ పోతే ఎక్స్ వై జెడ్. దీన్ని కొంచెం నేను రీరైట్ చేస్తాను, కొద్దిగా రీరైట్ చేస్తాను. రీరైట్ అక్కర్లేదు, డైరెక్ట్గా చేయండి సార్ అంటే డైరెక్ట్గా కూడా చేస్తాను. ఇక్కడ నేను ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. డైరెక్ట్ ఏమంటే సో లెట్ మీ టేక్ దీస్ 2 టర్మ్స్, దిస్ టర్మ్ అండ్ దిస్ టర్మ్. ఈ రెండిట్లో ఎక్స్ని కామన్ తీస్తున్నాను. ఆ రెండిట్లో ఎక్స్ని కామన్ తీస్తున్నాను. ఎక్స్ ఇంటూ సో వై కాంప్లిమెంట్ జెడ్ సో ప్లస్ సో వై జెడ్ కాంప్లిమెంట్. అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఎక్స్క్లూజివ్ ఆర్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. ప్లస్ ఇక్కడ గమనించండి ఇంకో కలర్ తీసుకుంటే క్లారిటీ కోసం. సో ఈ రెండిట్లో
నేను ఇక్కడ ఈ రెండిట్లో YZ ని కామన్ తీస్తాను. YZ ని కామన్ తీస్తే y ఇంటూ Z సో ఇంటూ x కాంప్లిమెంట్ ప్లస్ సో x కాంప్లిమెంట్ ప్లస్ x ఈక్వల్ టు 1. సో దేర్ఫోర్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే what about this one? x into so y exclusive r of so z plus yz. Okay, this is అయితే మీ టెక్స్ట్ బుక్ లో ఎలా ఉంటుందంటే టెక్స్ట్ బుక్ లో x ని ఈ చివరి తీసుకుంటాడు, z ప్లేస్ లో x ని, తర్వాత ఓకే కనిపించట్లేదమ్మా ఇక్కడ ఈ z ప్లేస్ లో x ని, ఆ తర్వాత సో x ప్లేస్ లో z అని తీసుకుంటాడు. ఏం పర్వాలేదు, ఎలా తీసుకున్నా సరే మనకి ఇబ్బంది ఏం లేదు. వి విల్ టేక్ దిస్ పర్టికులర్ థింగ్. ఇది ఈ ఎక్స్ప్రెషన్ వరకు మీ టెక్స్ట్ బుక్ లో ఒకవేళ టెక్స్ట్ బుక్ మీరు రిఫర్ చేసినట్టయితే టెక్స్ట్ బుక్ ఏ విధంగా ఉంటుందంటే టెక్స్ట్ బుక్ లో ఈ విధంగా ఉంటుంది. సో z ఇంటూ సో x ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ y ప్లస్ XY అని చెప్పేసి ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు, ఏది తీసుకున్నా కానీ పెద్ద ఇష్యూ ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఏదైనా సరే కరెక్టే, ఏదైనా సరే ఈ రెండిట్లో ఏదైనా సరే కరెక్టే. ఓకేనా? సో మీ టెక్స్ట్ బుక్ ప్రకారం పోవాలంటే దీన్నే కన్సిడర్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. లేదు నేను చెప్పిన ప్రకారం పోవాలంటే దీన్ని కన్సిడర్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే సర్క్యూట్ ఒకటే వస్తుంది. ఓకేనా? నౌ let us see how you can write the circuit. One more time, I will repeat one more time for your kind information. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ఈ ప్లేస్ లో దిస్ ఇస్ ది ప్లేస్ వేర్ ఎగ్జాక్ట్లీ c ఈక్వల్ టు 1, ఇది కూడా c ఈక్వల్ టు 1, ఇది c ఈక్వల్ టు 1 అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వాల్యూ దట్ ఈస్ xyz ఈజ్ ఈక్వల్ టు 1. ఆ ప్లేస్ లో కూడా c ఈక్వల్ టు 1 ఉంది. సో దీనికి ఒకసారి అబ్జర్వ్ చేస్తే x కాంప్లిమెంట్ yz, ఎస్ దిస్ ఇస్ ది ఫస్ట్ టర్మ్, అండ్ సెకండ్ టర్మ్ వచ్చేసి ఈ ప్లేస్ లో ఉంది అనుకుందాం, x y కాంప్లిమెంట్ z, ఎస్ దిస్ ఇస్ ది సెకండ్ టర్మ్, అండ్ థర్డ్ టర్మ్ xyz, yes xyz complement, yes this is the third term, and last one final వచ్చేసి xyz, this is xyz. ఓకే, అయితే ఇట్లా కామన్ గా తీసినట్లయితే yes let me take a common from these two terms. ఈ టర్మ్ నుంచి x ని కామన్ తీస్తే y కాంప్లిమెంట్ z ప్లస్ yz కాంప్లిమెంట్, y కాంప్లిమెంట్ z ప్లస్ yz కాంప్లిమెంట్ అంటే y ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ z అని అర్థం. పోతే ఈ రెండిట్లో సో ఈ పర్టికులర్ వాల్యూ దగ్గర నుంచి ఈ పర్టికులర్ వాల్యూ దగ్గర నుంచి దీని నుంచి నేను yz ని కామన్ తీస్తే yz ఇంటూ x కాంప్లిమెంట్ ప్లస్ x వచ్చింది. x కాంప్లిమెంట్ ప్లస్ x విల్ బి ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఈ ప్రకారం చేయొచ్చు. సో లేదు ఇలాగా ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ తీసుకురావాలంటే తీసుకురావచ్చు, దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. సో లెట్ మీ ఎరేజ్ దిస్ వన్ and try to evaluate the same kind of problem. There is no problem at all. ఎక్కడైనా గమనించండి, అంటే ఇప్పుడు చిన్న మారుతాయి ఇక్కడ, అంటే కన్సిడరేషన్ మారిపోతుంది, అంత మించి ఏం లేదు. ఈ రెండిట్లో చూడండి, దీంట్లో నుంచి z ని కామన్ తీస్తున్నాను ఇక్కడ. సో z ని కామన్ తీస్తే z ఇంటూ సో x కాంప్లిమెంట్ y ప్లస్ xy కాంప్లిమెంట్, ఇలా అయినా తీయచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ప్లస్ సో ఈ టర్మ్ లో నుంచి సో xy ని కామన్ తీస్తాను, x ఇంటూ y z కాంప్లిమెంట్ ప్లస్ z, అంటే మీ టెక్స్ట్ బుక్ ప్రకారం వచ్చేసింది ఇప్పుడు. ఓకేనా? నో ప్రాబ్లం, ఎలా చేసినా ఇబ్బంది ఏం లేదు. సో z ఇంటూ సో x ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ y సో ప్లస్ xy y z ప్లస్ z కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1 అవుతుంది కాబట్టి సో xy ఇంటూ 1 ఈక్వల్ టు 1. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ద క్యారీ, దీన్ని క్యారీ అంటాం. ఓకే, పోతే వీటిని ఇంప్లిమెంట్ చేయటం ఎలాగా, హౌ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దీస్. సో ఇంప్లిమెంటేషన్ అంటే సర్క్యూట్స్ ఇలా డ్రా చేస్తారు. సో దీని సర్క్యూట్ డ్రా చేయడం కోసం చూద్దాం. సో మన ప్రకారం s ఈక్వల్ టు సో x ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ y ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ z ఇది. అలాగనే క్యారీ c విల్ బి ఈక్వల్ టు z ఇంటూ సో x ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ y సో ప్లస్ xy. దిస్ ఈస్ ది స్పెసిఫికేషన్ హియర్. సో దీని ప్రకారం ఒకసారి ఆలోచించినట్టయితే గమనించండి,
this is x, and this is y, this is y. Let us observe this one. Exclusive R will be written something like this. Exclusive R could be seems like this. So the output will be x exclusive R of y. X exclusive R of so y. దీన్ని మళ్ళా z తోటి ఇన్పుట్ తీసుకొని z ను ఒకసారి తీసుకొని so let us take z and you will forward something like this. So one more exclusive R will be taken into consideration, something like this. Then you will get so this is actually z. So x exclusive R of y exclusive R of z వచ్చేసింది. ఇది మొత్తం కూడా కలిపి సమ్ ఆన్సర్ వచ్చేసింది. ఇకపోతే క్యారీని డ్రా చేయాలి. క్యారీని డ్రా చేయాలంటే ఇదే డయాగ్రామ్లో క్యారీని డ్రా చేయాలి. అబ్జర్వ్ చేయండి. z ఇంటూ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ y ప్లస్ xy ఇది మనకు కావాల్సింది. సో నేనేం చేస్తానంటే ఫస్ట్లో xyని బిగినింగ్లో తీసుకుంటాను. ఈ xyని బిగినింగ్లో తీసుకుంటాను, ఇక్కడ తీసుకుంటాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో లెట్ మీ డ్రా వన్ అండర్ గేట్ హియర్. ఒక అండర్ గేట్ డ్రా చేస్తున్నాను. x ఇంటూ y కదా. సో లెట్ మీ టేక్ x here and let me take y from here, xy. ఇక్కడ నుంచి xy గా తీసుకుంటున్నాను. ఇది x ఇంటూ y వచ్చేసింది. ఓకేనా? ఈ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు టర్మ్ ఏం చేయాలి మనం? సో x ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ y ఇంటూ z. సో ఇక్కడ మనం చేయాల్సిన పని x ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ y ఇంటూ z అంటే this is the x exclusive R of output. Let me draw this one. Okay, let me draw this one, and z will be this one. This is z. ఇది z. సో ఇది z. ఈ రెండింటికి సంబంధించి అండర్ గేట్ డ్రా చేస్తున్నాను. ఈ రెండు కూడాను అండర్ గేట్. సో ఇది ఈ విషయాన్ని అబ్జర్వ్ చేస్తే x ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ y ఇంటూ z. సో దీన్ని ఇంకొంచెం డ్రా చేస్తాను ముందుకి, మరి కొంచెం ముందుకు డ్రా చేసి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆర్ ఆపరేషన్ ఉంది అక్కడ. ఈ రెండింటి మధ్య ఆర్ ఆపరేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫైనల్లీ దిస్ ఈస్ యాక్చువల్లీ z ఇంటూ సో ఎక్స్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ y అండ్ దిస్ హోల్ టర్మ్ విల్ బి డిస్ప్లేడ్ హియర్. అయితే చిన్న గమ్మత్తు, చిన్న విషయం ఒకటి అబ్జర్వ్ చేయండి. సో ఫ్రమ్ హియర్ టు హియర్, from here to here, so it would be seems as a half adder. Previous ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ప్రీవియస్లీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం కూడా హాఫ్ యాడర్. అలాగనే ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేయండి, ఇది ఇంకొక హాఫ్ యాడర్. ఇక్కడి నుంచి ఇదంతా అంటే నేను వేరే కలర్ తీసుకొని డ్రా చేస్తాను, అప్పుడు మీకు ఇంకేమైనా క్లారిటీ వస్తుందేమో. సో ఇది ఇక్కడ ఇదంతా కూడాను ఇంకొక హాఫ్ యాడర్. అబ్జర్వ్ చేయండి. అప్ టు దిస్ వన్ ఇంకొక హాఫ్ యాడర్. ఈ విధంగా ఓకేనా? దిస్ ఈజ్ వన్ హాఫ్ యాడర్ అండ్ దిస్ ఈజ్ అనదర్ హాఫ్ యాడర్. అంటే రెండు హాఫ్ యాడర్స్ కలిపితే మనకి సమ్ అనే అవుట్పుట్ వస్తుంది. ఈ రెండు హాఫ్ యాడర్స్ యొక్క అవుట్పుట్ ని z తో కలిపినట్లయితే మనకి క్యారీ వస్తుంది. బ్లాక్ డయాగ్రామ్ ఒకసారి డ్రా చేసి చూస్తున్నాం రెండు హాఫ్ యాడర్స్ తోటి. సో దిస్ ఈజ్ ఫస్ట్ హాఫ్ యాడర్, HA1 అండ్ దిస్ ఈజ్ సెకండ్ హాఫ్ యాడర్. హాఫ్ యాడర్కి ఎప్పుడు కూడా రెండు ఇన్పుట్స్ ఉంటాయి, మూడో ఇన్పుట్ మన దగ్గర ఉండదు. కాబట్టి దిస్ ఈజ్ సెకండ్ హాఫ్ యాడర్. ఓకే, హాఫ్ యాడర్ 2 అబ్జర్వ్ చేద్దాం. హాఫ్ యాడర్ 1 డస్ హ్యావ్ సమ్ ఎక్స్ అండ్ హాఫ్ యాడర్ 2 డస్ హ్యావ్ సమ్ సో వై. ఈ రెండు తీసుకున్నాం. సో దీనికి వచ్చేసి సో సమ్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఈ సమ్ అవుట్పుట్ ని డైరెక్ట్ గా దీనికి ఇన్పుట్ ఇచ్చేస్తున్నాం. అంటే ఇది ఎక్స్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ వై అని అర్థం. ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ మనకి ఇన్పుట్ ఇచ్చేస్తున్నాం, దీనికి సెకండ్ హాఫ్ యాడర్ కి ఇన్పుట్ ఇచ్చేస్తున్నాం. కానీ దీనికి వచ్చే క్యారీ, ఈ క్యారీ గురించి మాట్లాడదాం. దీనికి రెండవ ఇన్పుట్ ఏంటి? సెకండ్ ఇన్పుట్ వచ్చేసి z. దిస్ ఈస్ ది సెకండ్ ఇన్పుట్ ఫర్ సెకండ్ హాఫ్ యాడర్. ఓకే, దీని నుంచి వచ్చే క్యారీ, వాట్ ఎవర్ ది క్యారీ యూ హ్యావ్ డ్రాన్ హియర్, దిస్ క్యారీ అండ్ ఇది ఓకే. ఇది వచ్చేసేమో సమ్ 1 అంటే ఫస్ట్ సమ్ అది, ఇదేమో సెకండ్ సమ్, ఫైనల్ సమ్ ఇది. దీని నుంచి వచ్చే క్యారీ, ఈ రెండు క్యారీస్ కూడాను సో మనం ఆర్ గేట్ తోటి అప్లై చేస్తే మనకు వచ్చేదే ఫైనల్ క్యారీ. ఓకే, సో దిస్ ఇస్ ద వే యూ కెన్ డ్రా సో ద లాజిక్ డయాగ్రామ్ ఫర్ హాఫ్ యాడర్, సారీ ఫుల్ యాడర్.
using 2 half adders you can draw. So the logic diagram is block diagram. So this is block diagram of full adder by using 2 half adders. వాడుకొని బ్లాక్ డయాగ్రామ్ ఇట్లా డ్రా చేయొచ్చు. సో మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే, కొద్దిగా మీరు మనసు పెడితే, ఇక్కడ కూడాను మనకి ఈ ప్లేస్ లో కూడాను ఇదొక హాఫ్ యాడరు, ఈ కొద్దిగా కూడా గ్రీన్ కలర్ గా డ్రా చేసుకుని కూడా ఒక హాఫ్ యాడరు. ఈ అవుట్పుట్ ని రెండింటిని కూడా ఆర్ చేసినట్లయితే ఇక్కడ వచ్చే క్యారీ అవుట్పుట్ ని, ఇక్కడ వచ్చే క్యారీ అవుట్పుట్ ని మళ్ళీ సపరేట్ గా ఆర్ చేసినట్లయితే సో ఫైనల్ క్యారీ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద స్పెసిఫిక్ ఫుల్ యాడర్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఫుల్ యాడర్ ఇన్ఫర్మేషన్. అయితే 40 minutes అయిపోయినట్లుంది, ఇంకొక 1 minute ఉంది. సో ఫుల్ యాడర్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇంకొక మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఇది మొత్తం నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను దీన్ని యూట్యూబ్లో పెట్టేసి, యూట్యూబ్ లింక్ పోస్ట్ చేస్తాను, మీరు ఓపెన్ చేసుకొని చూడొచ్చు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే, ఒక ఫుల్ యాడర్ తీసుకున్నట్టయితే లాజిక్ డయాగ్రమ్ ఆఫ్ ఎఫ్ఏ ఫుల్ యాడర్. ఓకే, ఫుల్ యాడర్ తీసుకున్నట్లయితే సో ఫుల్ యాడర్లో సమ్ వాల్యూ ఈ విధంగా కౌంట్ చేస్తాం అండ్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో క్యారీ వాల్యూ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఎక్కడెక్కడ 1 ఉంటుందో ఆ మిన్ టర్మ్స్ మొత్తం తీసుకొని, సో మినిమైజేషన్ ప్రకారం, అంటే టర్మ్ మినిమైజేషన్, నాట్ కార్నర్ మ్యాప్, టర్మ్ మినిమైజేషన్ ప్రకారం తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటా వస్తాం. ఇక్కడ ఇది కూడా సేమ్ అదే పరిస్థితి చేసుకుంటా వచ్చి, దెన్ హియర్ సో బేస్డ్ ఆన్ దట్ we would like to draw సో దిస్ ఫుల్ యాడర్ యొక్క కంప్లీట్ ఏదైతే ఫుల్ యాడర్, ఇది ఫుల్ యాడర్, ఇది హాఫ్ యాడర్, ఒక లాజిక్ డయాగ్రామ్ ఈ విధంగా మనం డ్రా చేస్తాం. దిస్ ఇస్ ద వే ఆఫ్ డ్రాయింగ్ ద లాజిక్ డయాగ్రామ్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ అబౌట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ఫుల్ యాడర్. ఓకే, టైం కూడా అయిపోయింది. సో ఎప్పుడైనా కట్ అవ్వచ్చు, ఎప్పుడైనా సరే కట్ అయిపోతుంది. డ్రా చేస్తున్నారు ఇంకా, స్టిల్ పీపుల్ ఆర్ డ్రాయింగ్, ఐ డోంట్ నో హూ ఆర్ దెమ్. సో చూద్దాం, మీరు ఇక్కడ డ్రా చేస్తారు, నేను చెప్పినా వినకుండా మీరు డ్రా చేస్తూ ఉన్నట్లయితే, నేను ఫైనల్గా ఐ డోంట్ వాంట్ టు